వైసీపీని వణికిస్తున్న మావిగన్ అధినేత మడమ తిప్పుడుకు నేతలకు మైండ్ బ్లాక్. నాడు అమరావతి, నిన్న 3 రాజధానులని, నేడు మావిగన్. జగన్ యూటర్న్ తో తలపట్టుకుంటున్న వైసీపీ నేతలు. రాజకీయాల్లో యూటర్న్లు కొత్త కాదు, కానీ మరి ఈ స్థాయిలో స్పీడ్ గా ప్లేట్ తిప్పేయడమా? నాలుకను అడ్డంగా మడతేసే ఇలాంటి నాయకుడిని వంత పాడడమా? చూస్తూ చూస్తూ తమ రాజకీయ సమాధి కట్టుకోవడం కాదు పాపం. ప్రస్తుతం వైసీపీ నేతల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, మారుస్తున్న స్టాండ్లు చూసి సొంత పార్టీ నేతలే మైండ్ బ్లాక్ అయ్యి తలలు పట్టుకుంటున్నారు. జగన్ మాట తప్పడు, మడమ తిప్పడు అనుకుంటూ ఇన్నాళ్లు కాలం వెళ్లదీసిన నేతలకు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న షాకులు చూసి ఏం చేయాలో పాలుపోవడం లేదు. వైసీపీ శ్రేణులను ఆ మావిగన్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పుడు దీని చుట్టూ ఒక పవర్ఫుల్ పొలిటికల్ సెటైర్ రన్ నడుస్తుంది. వైసీపీ నేతల పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా తమ నాయకుడు జై అమరావతి, రాజధానికి 30,000 ఎకరాలు కావాల్సిందే అనగానే వైసీపీ క్యాడర్ అంతా జై జై అమరావతి అంటూ గొంతు చించుకుంది. తీరా అధికారంలోకి రాగానే సీన్ రివర్స్ అయింది. ఒక్క రాజధాని ఏం కర్మ, మనకు 3 రాజధానులు కావాలి అంటూ జగన్ అనడమే ఆలస్యం. అవును కదా, వికేంద్రీకరణే మా విధానం. హైదరాబాద్ లాగా ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే రేపు విభజన వస్తే మన పరిస్థితి ఏంటి అంటూ కథలు కథలుగా లెక్చర్లు దంచుకొట్టారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అంటూ ప్రాంతాల వారీగా సెంటిమెంట్లను రగిల్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అమరావతి లేదు, 3 రాజధానుల ముచ్చటా లేదు. ఇప్పుడు సరికొత్తగా మావిగన్ అజెండా తెరపైకి వచ్చింది. జగన్ తన విధానాన్ని మార్చేసి కొత్త పల్లవి అందుకోగానే వెనక ఉన్న నేతలకు అసలు విషయం బోధపడక పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు వైసీపీ నేతలను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న, జగన్ నాలుక తిప్పినంత వేగంగా తామెలా తిప్పగలమా అని. అధినేత అంటే హెలికాప్టర్లో తిరుగుతారు, ప్రెస్ మీట్ పెట్టి 5 నిమిషాల్లో పాలసీ మార్చేస్తారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేది స్థానిక నాయకులు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? నిన్నటి వరకు 3 రాజధానుల కోసం విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన నోటితోనే, అమరావతి రైతు పాదయాత్రలను అడ్డుకున్న అదే చేతులతోనే ఇప్పుడు ఈ కొత్త మావిగన్ విధానానికి ఎలా జై కొట్టాలో అర్థం కాక జుట్టు పిక్కుంటున్నారు. అధినేత మాట మార్చినంత ఈజీగా మేం మాట మారిస్తే జనాలు ఉమ్మేయరా? మా నైతికతను ఎక్కడ తాకట్టు పెట్టాలి అంటూ లోపల నేతలు కుమిలిపోతున్నారు. అన్నిటికంటే వైసీపీ నేతలను వణికిస్తున్న విషయం ఏంటంటే, రాబోయే 2029 ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చి ఎన్నికలకు వెళ్తామని అధినాయకత్వం సంకేతాలు ఇవ్వడం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతిని పరుగులు పెట్టిస్తూ పోలవరాన్ని లైన్లో పెడుతుంటే, వైసీపీ మాత్రం ఇంకా పాత గాయాలనే గెలుకుతూ కొత్త లొసుగులతో ప్రజల ముందుకు వెళ్తామనడం ఆత్మహత్యా సదృశ్యమే అని కేడర్ భావిస్తుంది. నాయకుడు రూట్ మ్యాప్ ఇస్తే ఫాలో అవడం వేరు, కానీ వెళ్లే రూట్ కే మ్యాప్ లేకపోతే ఫాలో అవడం ఎలాగో తెలియక వైసీపీ నేతలు పిచ్చెక్కిపోతున్నారు. ఒకప్పుడు అధినేత బలంతో ఊగిన నేతలు ఇప్పుడు అధినేత మారుస్తున్న రంగులను చూసి రేపు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక లోనే రగిలిపోతున్నారు. జగన్ మావిగన్ రాజకీయం వైసీపీని ఏ తీరానికి చేరుస్తుందో కాలమే నిర్ణయించాలి.